మీడియం రేంజ్ హీరోలే కాదు, మిగిలిన అందరి హీరోలు భయపడేలా దూసుకుపోతున్నారు నాని. ఒక్కో సినిమాతో తన రేంజ్ పెంచుకుంటున్నారు. మార్కెట్ మాత్రమే కాదు, తనకంటూ కొందరు దర్శకులు, టెక్నీషియన్స్ ఇలా ఓ కోటని నిర్మించుకుంటున్నారు ఇండస్ట్రీలో. తాజాగా హిట్ 3 కూడా 4 రోజుల్లోనే 100 కోట్ల మార్క్ అందుకునేలా కనిపిస్తోంది. దసరా, సరిపోదా శనివారం తరువాత నానికి ఇది 3వ సెంచరీ. కరోనా ముందు వరకు నాని సినిమాలకు మహా అయితే 10 కోట్ల ఓపెనింగ్ వచ్చేది. కానీ ఇప్పుడు ఆ స్థాయి 40 కోట్లకు చేరిపోయింది. 2 ఏళ్ల కిందట దసరా 38 కోట్ల ఓపెనింగ్ తెస్తే హిట్ 3 ఏకంగా 43 కోట్లు తీసుకొచ్చింది. కేవలం 4 రోజుల్లోనే 100 కోట్లు వసూలు చేసే స్థాయికి వచ్చేసింది నాని రేంజ్. అలాగే ఓవర్సీస్ లోనూ 3 రోజుల్లోనే 2 మిలియన్లు క్రాస్ చేసి 2.5 మిలియన్ల వైపు పరుగులు పెడుతుంది హిట్ 3. నాని దూకుడు చూస్తుంటే ఇక ఈయన మీడియం రేంజ్ అనకూడదేమో. నెక్స్ట్ పారడైజ్ తో 50 కోట్ల ఓపెనింగ్ తీసుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. టైం అందరికీ నడుస్తుంది. కానీ ఆ టైంలోనే కెరియర్ సెట్ చేసుకోవడం కాదు, తనకంటూ సాలిడ్ కోటనే నిర్మిస్తున్నారు నాని. ఇటు హీరోగా, అటు నిర్మాతగా తిరుగులేని జర్నీ సాగిస్తున్నారు. నాని ఒక కథ ఫైనల్ చేస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే. అందుకే చిరంజీవి లాంటి మెగాస్టార్ కూడా శ్రీకాంత్ ఓదెలా సినిమా ఓకే చేయడానికి నానినే నిర్మాతగా ఉండాలని కండిషన్ పెట్టారు. మొత్తానికి సినిమాకు తన స్థాయి పెంచుకుంటూ తోటి హీరోలు తనతో పోటీ పడ్డానికి కూడా భయపడేలా చేస్తున్నారు నాని.